అందరికీ నమస్కారము. యుక్తధార పోర్టల్ నందు ఎంఎస్సి లాగిన్ నుంచి గ్యాస్ లాగిన్కి వర్క్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ లాగిన్లో అప్రూవ్ ఎలా ఇవ్వాలి, అలాగే అప్రూవ్ అయిన వాటిని నరేగా సాఫ్ట్కి ఎలా పంపించాలి అనేది చూద్దాము. ఇక్కడ నేను గ్యాస్ లాగిన్ తీసుకుంటున్నాను. ఇక్కడ గ్యాస్ లాగిన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా వస్తుంది. మన జీపీ పుల్లల రేవు. సో పుల్లల రేవు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం వర్క్స్ పంపించాం కనుక ఇక్కడ ఎస్ అని వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ మోడరేట్ అని క్లిక్ చేయాలి. సో ఇలా ఎంటర్ అవుతాము. ఇక్కడ చూస్తే కన్నా మనకు సబ్మిట్ యాక్టివిటీ ఆల్రెడీ అన్నీ సబ్మిట్ అయినవి, ఇంతకుముందు కూడా చేసినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. సో వెరిఫైడ్ యాక్టివిటీ ఇక్కడ కూడా వెరిఫైడ్ యాక్టివిటీలో ఉన్నాయి. సో సబ్మిట్ యాక్టివిటీలో క్యాటిల్ షెల్టర్స్, సిడి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మోడరేట్ యాక్టివిటీ అని మనం క్లిక్ చేయాలి. మోడరేట్ యాక్టివిటీ క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఉన్న వర్క్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఈ డిస్ప్లే అయిన వాటిని అన్నిటినీ మనము అప్రూవ్ ఇస్తాం. ఇక్కడ అప్రూవ్ అని ఇస్తున్నాము. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకు డూప్లికేట్ ఫ్లాగ్ అని వచ్చింది. డూప్లికేట్ ఫ్లాగ్ అంటే అన్నీ చాలా వరకు ఆల్మోస్ట్ మనకు ఫాల్స్ అని వచ్చినాయి, ఫాల్స్ వచ్చినాయి. ఎందుకు అని అంటే ఇక్కడ డూప్లికేట్ ఫాల్స్ అన్న ఫ్లాగ్ అన్నప్పుడు ఫాల్స్ వచ్చింది అని అంటే ఇవన్నీ డూప్లికేట్ కావు అని, డూప్లికేట్ అని అడుగుతోంది, కావు అని ఫాల్స్ అని చూపిస్తోంది. సో ఇలా మనం అన్నీ కూడా ఇది డీసిల్టింగ్ ఆఫ్ చెక్ డ్యామ్ అంటే ఆల్రెడీ డీసిల్టింగ్ కాబట్టి ఇక్కడ ట్రూ అని ఉంది, నో ప్రాబ్లం. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా అప్రూవ్ ఇచ్చేసి నేను సేవ్ డేటా అని ఇస్తున్నాను. సేవ్ డేటా ఇస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. సో సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. సో ఇలా సేవ్ అయిన డేటాని మా తర్వాత యాక్సెప్ట్ కూడా ఇవ్వాలి. యాక్సెప్ట్ ఇస్తే మనకు వెరిఫికేషన్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే. తర్వాత మరి ఇంకొకసారి మోడరేట్ యాక్టివిటీ క్లిక్ చేసి వెరిఫైడ్ అని ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇంకొకసారి మోడరేట్ యాక్టివిటీ క్లిక్ చేసి వెరిఫైడ్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వెరిఫైడ్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తర్వాత సెండ్ టు నరేగా సాఫ్ట్ అని పంపిస్తేనే మనకు నరేగా సాఫ్ట్కి మూవ్ అవుతాయి, లేకపోతే కావు. ఇది ఒకసారి గమనించండి. ఇది సెండ్ అని కొడితే మనకు నరేగా సాఫ్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎస్ అని అడిగితే ఎస్ ఇచ్చేసేయండి. సక్సెస్ఫుల్లీ సెండ్. సో ఇలా ఇవి 1 డే తర్వాత ఈరోజు మనము పంపిస్తే రేపటికి వర్క్స్ డిస్ప్లే అవుతాయి. మీకు ఆల్రెడీ టీఏకి సపరేట్ లాగిన్ ఇవ్వడం జరిగింది. ఈ యుక్తధారకు సంబంధించిన జీపీకి లాగిన్ ఇవ్వడం జరిగింది. ఆ లాగిన్ అన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ వర్క్ ఐడిని సెలెక్ట్ చేసుకొని మీరు D4లో మీరు ఆ వర్క్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీరు సెక్యూర్కి సెండ్ చేస్తారు. సెక్యూర్ నుంచి మీరు ఎస్టిమేషన్స్ వేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.